హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంపదెబ్బ ఎపిసోడ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్లో చోటు చేసుకున్న ఈ ఘటన హర్భజన్ కెరీర్లో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆన్ సీన్ వీడియోను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ ఓ ఇంటర్వ్యూలో విడుదల చేశాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకోగా అందుకు సంబంధించిన స్పష్టమైన ఫుటేజీని లలిత్ మోడీ షేర్ చేశాడు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించాడు. దాంతో ఆ సీజన్ మొత్తం ఆడకుండా బజ్జీపై నిషేధం విధించారు. శ్రీశాంత్ ఏడుస్తున్న వీడియోనే అందరికీ తెలుసు. కానీ కొట్టిన వీడియోను అప్పటి బ్రాడ్కాస్టర్స్ ఐపీఎల్ అధికారులు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇన్నాళ్లకు చెంపదెబ్బ కొట్టిన ఫుటేజీని లలిత్ మోడీ పంచుకున్నాడు. అయితే మోదీ షేర్ చేసిన వీడియో నిమిషాల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు అసలు మానవత్వం ఉందా అంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ పై మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి కుమారి సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వ్యూస్ కోసం చీప్ గా ప్రవర్తించారంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మీరు కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్లు కాదని, వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరు ఎప్పుడో ఈ ఘటన మర్చిపోయారంటూ చెప్పుకొచ్చారు. వారిద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయి ముందుకెళుతుంటే మళ్లీ వీడియోను రిలీజ్ చేసి వైరల్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మానవత్వం లేని పనులు చేసినందుకు మీపై ధావా వేయాలంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఈ ఘటన గురించి ఇటీవల హర్భజన్ సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను పెద్ద తప్పు చేశానని, ఇప్పటికే 200 సార్లు శ్రీశాంత్ కు క్షమాపణ చెప్పి ఉంటానని పేర్కొన్నాడు. అయితే శ్రీశాంత్ కుమార్తెతో మాట్లాడుతున్న సమయంలో ఆమె తనను తన తండ్రిని కొట్టిన వ్యక్తిగా గుర్తించడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.